Hi guys, welcome to my channel. Today I am going to explain Model 5 Case 2. Okay, Model 5 Case 2. Basic గా Model 5 ఎప్పుడు వచ్చింది? Q of x is in the form of x power m into v. Q of x అనేది x power m into v అనేది ఫార్ములా ఉంటే దాన్ని Model 5 అంటారు. బేసిక్గా ఇక్కడ Model 5లో v అనేది sin ax అయినా ఉండొచ్చు, cos ax అయినా ఉండొచ్చు. ఓకే, sin ax or cos ax. ఓకే, మోడల్ 5లో కేస్ 1 ఎప్పుడు వచ్చింది? ఇఫ్ m వాల్యూ ఈజ్ ఈక్వల్ టు n, m వాల్యూ 1కి ఈక్వల్గా అయితే కేస్ 1 వచ్చింది. ఇప్పుడు కేస్ 2, మోడల్ 5లో కేస్ 2 వచ్చింది. కేస్ 2 ఎప్పుడు వచ్చింది అంటే ఇఫ్ m వాల్యూ గ్రేటర్ దెన్ 1, m వాల్యూ అనేది 1 కంటే గ్రేటర్ దెన్ అయితే అప్పుడు కేస్ 2 వచ్చింది. ఓకే, దెన్ f ఆఫ్ d ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు x పవర్ m ఇంటూ సైన్ x, yp ఈజ్ ఈక్వల్ టు x పవర్ m ఇంటూ సైన్ x బై f ఆఫ్ d. మోడల్ 5 కేస్ 2లో మనం ఈ పవర్ IAX అనేది యూజ్ చేస్తాం. మోడల్ 5 కేస్ 2లో ఈ పవర్ IAX అనేది యూజ్ చేస్తాం. దానికి బేసిక్గా ఈ పవర్ IAX అంటే ఏంటిది? కాస్ AX ప్లస్ I ఇంటూ సైన్ AX. ఇక్కడ కాస్ AX అనేది రియల్ పార్ట్, సైన్ AX అనేది ఇమాజినరీ పార్ట్. YP ఈజ్ ఈక్వల్ టు, ఓకే, ఇక్కడ మనకి సైన్ AX ఉన్న, ఇక్కడ దీనిని దీనిలా ఎట్లా కన్వర్ట్ చేయాలో చూద్దాం. ఓకే, ఇక్కడ సైన్ ఏఎక్స్ అనేది ఇమాజినరీ పార్ట్ కదా, ఇక్కడ ఏదైతే ఉందో అది ఫ్రంట్ రాసుకోవాలి. ఇక్కడ సైన్ ఏఎక్స్ అనేది ఇమాజినరీ పార్ట్ కదా, ఇమాజినరీ పార్ట్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎం అనేది ఇట్లా ఉంది. ఇక్కడ సైన్ ఏఎక్స్ కాస్ ఎక్స్ ఈ పవర్ ఐఎక్స్ అనేది కామన్ బై ఎఫ్ ఆఫ్ డి. ఇక్కడ సైన్ ఏఎక్స్ ఉంటే ఇమాజినరీ పార్ట్ ఆఫ్ అంటారు, అది ఇక్కడ కాస్ ఎక్స్ ఉంటే రియల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎం ఇంటూ ఈ పవర్ ఐఎక్స్ బై ఎఫ్ ఆఫ్. ఓకే, మోడల్ 4లో ఎలా అయితే చేసాం అంటే మోడల్ 4లో ఈ పవర్ ఐఏఎక్స్ని అవుట్ సైడ్ ఆఫ్ ది బ్రాకెట్ రాసాం. ఎట్లయితే రాసామో ఇక్కడ కూడా yp ఈజ్ ఈక్వల్ టు ఇమాజినరీ పార్ట్ ఆఫ్ ఈ పవర్ ఐఏఎక్స్ ఎక్స్ పవర్ ఎం బై ఎఫ్ ఆఫ్ డి ప్లస్ ఐఏ. ఓకే, బేసిక్ ఈ మోడల్ 5 రావాలంటే మోడల్ 3 అండ్ 4 పర్ఫెక్ట్గా వస్తే మోడల్ 5లో కేస్ 2 అనేది సింపుల్గా సాల్వ్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు మోడల్ 5 కేస్ 2లో ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకే, solve capital D square minus 4D plus 4 into y is equal to 8x square e power 2x sin 2x. ఓకే, బేసిక్గా చాలా మంది ఇక్కడ క్యూ ఆఫ్ ఎక్స్ని చూసి ఏంటిది 4th మోడల్ ఉంది అనుకుంటారు. రాంగ్, ఇది 5th మోడల్. 4th మోడల్ ఉందని ఎట్లా అనుకుంటారు అంటే వాళ్ళు ఇక్కడ ఈ పవర్ ఎక్స్ ఉంది ఇంటూ వి, వి అనేది సైన్ ఏఎక్స్ ఆర్ కాస్ ఎక్స్ అంటే చూసి కాకు దీని ముందు చూడండి ఇక్కడ ఎక్స్ స్క్వేర్ కూడా ఉంది. ఓకే, బేసిక్గా ఇది 4th మోడల్ ఉంది. బేసిక్గా 4th మోడల్ అంటే ఈ పవర్ ఎక్స్ ఇంటూ వి, వి బదులు సైన్ లైన్ ఉండొచ్చు, ఎక్స్ పవర్ ఎన్ ఆర్ వై పవర్ ఎన్లో అయినా ఉండొచ్చు. కాకపోతే ఇక్కడ సైన్ వాల్యూ ఉంది, ఎక్స్ పవర్ ఎన్ వై పవర్ ఎన్ వాల్యూ ఉంది. ఓకే, అప్పుడు 5th మోడల్ గుర్తు రావాలి. ఎక్స్ పవర్ ఎం ఇంటూ 8 ఈ పవర్ 2x సైన్ 2 ఎక్స్ పవర్ ఎం ఇంటూ, ఓకే, ఎక్స్ పవర్ ఎం ఇంటూ వి. ఓకే, దీనిని 4th మోడల్లో ఎట్లయితే అవుట్ సైడ్ ఆఫ్ ది బ్రాకెట్ రాసామో అట్లా కన్వర్ట్ చేయాలి. ఓకే, ఇక్కడ ఇది 5th మోడల్లోనే ఇచ్చాడు, కాకపోతే ఇది ఇండైరెక్ట్గా ఇచ్చాడు. ఎట్లా ఇచ్చాడు? 8 ఈ పవర్ 2x అది కూడా ఇచ్చాడు. ఓకే, దానిని మనం అవుట్ సైడ్ ఆఫ్ ది బ్రాకెట్లో రాసి దీన్ని 5th మోడల్లో కన్వర్ట్ చేయాలి. మోడల్ 5 ఏంటిది? ఎక్స్ పవర్ ఎం ఇంటూ వి. ఇక్కడ మోడల్ 5లో వి పది సైన్ ఆర్ కాస్గా ఉండాలి. ఓకే, స్టెప్ 1 ఏం చేయాలి? ఆక్సిలరీ ఈక్వేషన్ కనుక్కోవాలి. క్యాపిటల్ ఎం స్క్వేర్ మైనస్ 4m ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0. A is equal to 1, B is equal to minus 4, C is equal to 4. M is equal to minus B plus or minus root of B square minus 4AC by 2A.
m is equal to minus of minus 4 plus or minus root of minus 4 whole square minus 4 1 into 4 by 2 into 1. m is equal to 4 plus or minus root of 16 minus 16 by 2. m is equal to 4 by 2. m is equal to 2. ఇక్కడ m స్క్వేర్ ఉంది, రూట్ అనేది ఓన్లీ 2 వచ్చింది కాబట్టి ఇక్కడ ఒక్కొక్కసారి m స్క్వేర్ ఉంది కదా, m స్క్వేర్ అంటే మనకి 2 రూట్స్ రావాలి. కాకపోతే ఇక్కడ 1 రూట్ వచ్చింది కాబట్టి ఆ వచ్చిన రూట్ని ఇంకోసారి రాయాలి. m స్క్వేర్ అంటే వచ్చిన రూట్ని ఇంకోసారి రాయాలి. ఇక్కడ రూట్ 2 అనేది ఒకసారే వచ్చింది, కాకపోతే ఇక్కడ మనకి m స్క్వేర్ ఉంది కాబట్టి వచ్చిన రూట్ని ఇంకోసారి రాయాలి. ఓకే, దీని ద్వారా సిఎఫ్ ఏమైంది, సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు బేసిక్గా ఇఫ్ m1 ఈక్వల్ టు m2 ఈజ్ ఈక్వల్ టు m అంటే ఇఫ్ 2 రూట్స్ ఆర్ ఈక్వల్ అండ్ రియల్ దెన్ సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు c1 ప్లస్ c2x ఇంటూ ఈ పవర్ mx. దాని ప్రకారం సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు c1 ప్లస్ c2x ఇంటూ ఈ పవర్ m వాల్యూ ఎంత, ఈ పవర్ 2x. దేర్ఫోర్ సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు c1 ప్లస్ c2x ఇంటూ ఈ పవర్ 2x. ఇప్పుడు yp ఈజ్ ఈక్వల్ టు 8x స్క్వేర్ ఈ పవర్ 2x sin 2x బై d స్క్వేర్ మైనస్ 4d ప్లస్ 4. దీన్ని ఎట్లా రాసుకోవచ్చు, d మైనస్ 2 హోల్ స్క్వేర్లో కన్వర్ట్ చేస్తాను. 8x స్క్వేర్ ఇంటూ ఈ పవర్ 2x ఇంటూ సైన్ 2x బై దీనిని d మైనస్ 2 హోల్ స్క్వేర్గా కన్వర్ట్ చేస్తున్నాను. మీకు ఇక్కడ ఏం చెప్పాను, ఇక్కడ 8 ఈ పవర్ 2xని అవుట్ సైడ్ ఆఫ్ ది బ్రాకెట్, ఈ పవర్ 2xని అవుట్ సైడ్ ఆఫ్ ది బ్రాకెట్ రాసినప్పుడు x ముందు ఎంత అయితే ఉందో అది క్యాపిటల్ Dకి యాడ్ అయింది. ఓకే, yp ఈజ్ ఈక్వల్ టు 8 ఈ పవర్ 2x x స్క్వేర్ ఇంటూ సైన్ 2x బై d ప్లస్ 2 మైనస్ 2 హోల్ స్క్వేర్. ఓకే, ప్లస్ 2 మైనస్ 2 క్యాన్సిల్. yp ఈజ్ ఈక్వల్ టు 8 ఈ పవర్ 2x బై x స్క్వేర్ సైన్ 2x బై d స్క్వేర్. ఓకే, x స్క్వేర్ సైన్ 2x బై d స్క్వేర్. ఇప్పుడు ఇక్కడ మనకి ఇమాజినరీ పార్ట్ వచ్చింది. ఓకే, ఇక్కడ x స్క్వేర్ పక్కన మనకి ఇమాజినరీ పార్ట్ వస్తే ఎట్లా చెప్పాను, ఇమాజినరీ పార్ట్ yp ఈజ్ ఈక్వల్ టు ఇమాజినరీ పార్ట్ ఆఫ్, ఓకే, 8 ఈ పవర్ 2x అట్లా రాయాలి. నెక్స్ట్ ఇక్కడ sin 2x అనేది ఇమాజినరీ పార్ట్, దాన్ని అట్లా రాయాలి, ఇమాజినరీ పార్ట్ ఆఫ్ x స్క్వేర్ ఇంటూ ఈ పవర్ i2x బై d స్క్వేర్. ఇమాజినరీ పార్ట్ ఆఫ్ x స్క్వేర్ ఇంటూ yp ఈజ్ ఈక్వల్ టు 8 ఈ పవర్ 2x ఇమాజినరీ పార్ట్ ఆఫ్ ఈ పవర్ i2xని అవుట్ సైడ్ ఆఫ్ ది బ్రాకెట్ రాస్తే x స్క్వేర్ బై క్యాపిటల్ D ప్లస్ i ఇంటూ 2 హోల్ స్క్వేర్. ఓకే, ఇక్కడ ఏం చేశానంటే sin 2x అనేది ఇమాజినరీ పార్ట్, దాన్ని రాశాను ఇమాజినరీ పార్ట్ ఆఫ్. ఆల్రెడీ మీకు చెప్పాను ఇక్కడ సైన్ ఉన్న కాసైన్ ఈ పవర్ i2x వస్తాయి, కాకపోతే ఇక్కడ సైన్ అంటే ముందు ఇమాజినరీ పార్ట్ ఆఫ్ అని వస్తుంది. ఓకే, 8 ఈ పవర్ 2x ఇంటూ ఇమాజినరీ పార్ట్ ఆఫ్ అని ఇట్లా రాసాం. ఓకే, ఇప్పుడు ఫోర్త్ మోడల్లో ఎట్లయితే చేసామో అట్లా చేశాను. ఓకే, కామన్ తీసాను. ఓకే, ఇప్పుడు దీన్ని థర్డ్ మోడల్లో ఫార్ములాస్ లాగా కన్వర్ట్ చేయడానికి ఇక్కడ i ఇంటూ 2 ఉంది కదా, దాన్ని 1 చేయాలంటే దాన్ని స్క్వేర్లో నుంచి కామన్ తీయాలి. ఓకే, yp is equal to 8 e power 2x into imaginary part of e power i2x x square by ఇక్కడ 2iని కామన్ చేస్తున్నాం, 2ని స్క్వేర్లో నుంచి కామన్ తీస్తే 4, i స్క్వేర్ని చేస్తే -4. ఓకే, -1 ఇంటూ 4 -4 -4 1 ప్లస్ d బై 2i హోల్ స్క్వేర్. ఓకే,
ఇప్పుడు -4 బ్రాకెట్ నుంచి అవుట్ సైడ్ రాసుకుంటున్నాం. ఓకే, yp ఈజ్ ఈక్వల్ టు, ఓకే, బ్రాకెట్ నుంచి అవుట్ సైడ్ అంటే ఇక్కడైనా రాసుకోవచ్చు, ఇక్కడైనా రాసుకోవచ్చు. ఇక్కడ రాసుకుంటున్నాం 8/-4 ఇంటూ e⁴ ఇంటూ ఇమాజినరీ పార్ట్ ఆఫ్ e⁴i2x x² by 1 plus d/2i whole square. 4 1s are 4 2s are. Yp is equal to -2 e⁴2x into imaginary part of e⁴i2x. దీనిని న్యూమరేటర్లో తీసుకెళ్తున్నాం. 1 plus d/2i whole power -2 into x². ఓకే, దీనిని న్యూమరేటర్ పార్ట్లో ఎందుకు తీసుకెళ్ళాను? థర్డ్ మోడల్లో ఫార్ములా రాసుకోవటం కోసం. ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది, ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ అలా ఆల్టర్నేట్గా వస్తాయి. కాకపోతే ఇక్కడ పవర్స్లో 2 ఉన్నాయి కాబట్టి ఆర్డర్ ఏంటి 1 2 3 4. ఓకే, yp ఈజ్ ఈక్వల్ టు -2 e⁴2x ఇంటూ ఇమాజినరీ పార్ట్ ఆఫ్ e⁴i2x ఇంటూ ఇప్పుడు 1 ప్లస్ d/2i 1 minus d/2i plus 3 into d/2i whole square into x². ఫార్ములాని దీంతో ఎందుకు యాడ్ చేస్తానంటే ఎక్స్ పవర్లో స్క్వేర్ వరకు ఉంది కాబట్టి ఫార్ములా కూడా స్క్వేర్ వరకు రాయాలి. yp ఈజ్ ఈక్వల్ టు -2 e⁴2x ఇంటూ ఇమాజినరీ పార్ట్ ఆఫ్ e⁴i2x 1 minus 2d/, ఒకసారి అండి ఇక్కడ 2 క్యాన్సిల్, 1 minus d/i plus 3 into d² by 2 స్క్వేర్ చేస్తే 4, i² చేస్తే -1, -4 into x². ఓకే, yp is equal to -2 e⁴2x into imaginary part of e⁴i2x. ఆ x² ఇన్సైడ్ ఆఫ్ ది బ్రాకెట్ మల్టిప్లై చేయాలి. x² minus d/i ఇంటూ, ఓకే, x² నేను ఇక్కడ x² మల్టిప్లై చేయకముందే ఈ iని పైకి తీసుకున్నాను. ఈ iని న్యూమరేటర్లో తీసుకెళ్తే మైనస్ వచ్చింది. ఆల్రెడీ ఇక్కడ మైనస్ ఉంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. ఓకే, ఇక్కడ ఇట్లా అంటే థర్డ్ ఈక్వేషన్ని సాల్వ్ చేసిన తర్వాత చూసుకోండి, ఇక్కడ కింద డినామినేటర్లో ఐస్ ఉంటే దానిని పైకి న్యూమరేటర్లో తీసుకెళ్ళండి. ఓకే, x² ప్లస్ i ఇంటూ d minus 3d² by 4 into x². yp is equal to -2 e⁴2x into imaginary part of e⁴i2x. సారీ, ఇక్కడ 1 ఇందాక x² ప్లస్ i ఇంటూ d ఇంటూ x² minus 3d² by 4 into x². yp is equal to -2 e⁴2x into imaginary part of e⁴i2x x² plus i ఇంటూ ఇక్కడ క్యాపిటల్ D ఇంటూ x² అంటే క్యాపిటల్ D అంటే ఏంటిది d/dx ఆఫ్ x² చేస్తే 2x minus 3/4. క్యాపిటల్ D² ఇంటూ x² అంటే x²కి 2 times d/dx చేస్తే ఫస్ట్ 1 టైం చేస్తే x² చేస్తే 2x, మళ్ళీ చేస్తే 2. ఓకే, టూ 2 2. ఓకే, దీని ప్రకారం yp is equal to -2 e⁴2x into imaginary part of e⁴i2x into x² plus i into 2x minus 3/2. Okay, yp is equal to -2 e⁴2x into imaginary part of e⁴i2x के फॉर्मूला
కాస్ 2x ప్లస్ I sin 2x ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఇక్కడ నేను ఎక్స్ స్క్వేర్ మైనస్ 3/2ని ఒక బ్రాకెట్లో రాసి ప్లస్ I ఇంటూ 2xని ఇంకో బ్రాకెట్లో రాసిన. ఓకే, దీని ద్వారా వైపీ ఎట్లా రాసుకోవచ్చు అంటే -2e⁻2x అనేది కాన్స్టెంట్. ఓకే, ఇక్కడ ఐపీ కనుక్కుంటే చూడండి, ఈ స్టెప్ ఇంపార్టెంట్. ఇక్కడ ఐపీ కనుక్కుంటే ఫస్ట్ దాంట్లో ఫస్ట్ది, సెకండ్ దాంట్లో సెకండ్ది మల్టిప్లై చేయాలి. ఐపీ కనుక్కుంటే ఫస్ట్ దాంట్లో ఫస్ట్ది, సెకండ్ దాంట్లో సెకండ్ది, మళ్ళీ ఫస్ట్ దాంట్లో సెకండ్ది, సెకండ్ దాంట్లో ఫస్ట్తో మల్టిప్లై చేయాలి. ఓకే, దాని ప్రకారం 2x అంటే ఫస్ట్ దాంట్లో ఫస్ట్ది, సెకండ్ దాంట్లో సెకండ్ మల్టిప్లై చేస్తే 2x cos 2x ప్లస్ ఇప్పుడు ఫస్ట్ దాంట్లో సెకండ్ది, సెకండ్ దాంట్లో ఫస్ట్ది ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 3/2 ఇంటూ సైన్ 2x. ఓకే ఓకే, ఎట్లా ఒకవేళ ఇక్కడ రియల్ పార్ట్ కనుక్కుంటే ఫస్ట్ దాంట్లో ఫస్ట్ది, సెకండ్ దాంట్లో ఫస్ట్ రియల్ పార్ట్ కనుక్కుంటే ఫస్ట్ దాంట్లో ఫస్ట్ది, సెకండ్ దాంట్లో ఫస్ట్ది మల్టిప్లై చేయాలి. ఫస్ట్ దాంట్లో సెకండ్ది, సెకండ్ దాంట్లో సెకండ్ది. ఇమాజినరీ పార్ట్ అంటే ఫస్ట్ లాస్ట్ వీటిని మల్టిప్లై చేయాలి. అదే రియల్ పార్ట్ అంటే ఫస్ట్ నెక్స్ట్. ఓకే, therefore yp is equal to -2e⁻2x into 2x cos 2x plus x square minus 3/2 sin 2x. Therefore y is equal to yc plus yp. Therefore y is equal to yc ఎంత వచ్చింది మనకి c1 cos 2x c1 plus c2x into e⁻2x అంతేగా. c1 plus c2x into e⁻2x ప్లస్ వైపు ఎంత వచ్చింది ప్లస్ -2e⁻2x into 2x cos 2x ప్లస్ x square minus 3/2 into sin 2x. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. స్టే హోమ్, స్టే సేఫ్.